ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే సార్, భార్యాభర్తలు మన రీసెంట్గా మీరు చూసే ఉంటారు, ఎక్కడ చూసినా భార్య భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకరితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని భర్తని అన్యాయంగా చంపడం, లేకపోతే భర్తని పిల్లల్ని వదిలేసి ప్రియుడితో పారిపోవడం, ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి దీనికి లీగల్గా పరిష్కారం ఏంటి సార్? లీగల్ పరిష్కారం అంటే ఇప్పుడు సార్ ఎలా ఉంటుందంటే, మ్యారేజ్ చేసుకోవడం వరకు కోర్టులు అవసరం లేదు. కానీ ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత వారి మధ్య విభేదాలు ఏర్పడేటప్పుడు తప్పనిసరిగా కోర్టులకు అవసరం అన్నది ఆవశ్యకత ఏర్పడింది. ఈరోజు ఫ్యామిలీ కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, ఇలా రకరకాల కోర్ట్స్ అన్నవి ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. మనకి అంటే కేసులు కూడా ఆ రేంజ్లో పెరిగిపోయాయి. మామూలు కేసులతో పోలిస్తే ఫ్యామిలీ కోర్ట్స్ స్పెషల్గా ఉన్నాయి ఈరోజు మనకి. అంటే భార్యాభర్తల మధ్య ఏదైతే ఒక సన్నటి అనుబంధం ఉంటుంది, ఒక భార్యాభర్త మధ్య ఒక అవినాభావ సంబంధం, ఒక కుటుంబ వ్యవస్థ, ఆ వ్యవస్థ అన్నది బీటలు వారిపోయింది. ఈరోజు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలియదు. పెళ్లి చేసుకున్నారు సరే, కానీ కలిసి కాపురం చేస్తున్నారా? చిన్న చిన్న కారణాలు, ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏమీ ఉండవు. పెద్ద పెద్ద కారణాలు ఏమి ఉండవు. ఇంతకుముందు ఇళ్లలో మన కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేటప్పుడు ఇంట్లో అటు పెద్దవారు ఇటు పెద్దవారు కలిసి కూర్చొని మాట్లాడుకుని చిన్న చిన్న ఏమైనా తారతమ్యాలు, చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా సరే కూర్చొని మాట్లాడుకుంటే సద్దుమణిగిపోయాయి. కానీ ఈ మధ్య ఏమైందంటే ఆర్థిక స్వాతంత్రం పెరిగిపోయింది. అంటే నేను ఆర్థిక స్వాతంత్రం పెరిగింది కాబట్టి స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం రాకూడదు అన్న నా ఉద్దేశం కాదు. ఇక్కడ మీరెంత అంటే మీరెంత, మీరు మాకు చెప్పేది ఏంది, మేము మీకు చెప్పేది, ఇలా ఒకరి మధ్య ఒకరు ఉన్నటువంటి ఆ సన్నడి తెర తొలగిపోయి చిన్న చిన్న కారణాలు కూడా కుటుంబాలు అయిపోయి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ చిన్న తగాదాలు ఉంటే బాగున్నా, ఆ తగాదాలు పోయి ఒకరినొకరు చంపుకునే స్థాయికి పెరిగిపోయి ఈరోజు భార్యలకు భర్తలు చంపుతున్నారు, భర్తకు భార్య, ఇలా ఒకరినొకరు చంపుకునే స్థాయికి పెరిగిపోయారు. ఏ స్థాయికి వెళ్ళిపోయారు ఈరోజు? రీసెంట్గా మనం చూసినట్లయితే మేఘాలయ తీసుకున్నట్లయితే హనీమూన్కి వెళ్ళిపోయారు. ఆల్రెడీ జస్ట్ ఒక మే 11వ తారీఖున జరిగిన సంఘటన 11 జరిగింది. ఇంక కంటిన్యూ ఒక 2 వారాలు పూర్తి కాలేదు. 10 రోజుల్లోనే వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళడం, ఆ హనీమూన్కి వెళ్ళడం, అక్కడ ఆ బలవంతంగా భర్తని చంపేయడం, ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే చిన్నటి సన్నడి తెర, అంటే రకరకాల సంబంధాలు, ఒకటి ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, వీటన్నిటి కూడా దారితీస్తున్నాయి. కిట్టి గారు, అంటే సార్ ఇప్పుడు పెళ్ళి తరువాత భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే దానికి సంబంధించి చట్టాలు కానీ కోర్టులు కానీ ఏ విధంగా చూస్తాయి సార్ ఆ సంబంధాన్ని? అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే కోర్టుల్లో భార్య వేరొక వ్యక్తితో ఏదైనా అంటే వివాహేతర సంబంధం పెట్టుకునేటప్పుడు ఆ భర్తకి ఏం చేసేవారు, ఇమీడియట్గా 497 సెక్షన్ ప్రకారం అతని మీద నేరారోపణ ఉండేది, అతన్ని తీసుకెళ్లి జైల్లో వేసేవారు. కానీ 2018లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏం జరిగిందంటే ఇది 497 అడల్టరీ కాదు, అంటే అడల్టరీ కాదు అనే విషయం మనం చెప్పలేం క్లియర్గా. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేది ఒకరి మీద ఒకరికి ఒక నమ్మకం అన్నది తొలగించుకోవడం కాకుండా మీ మధ్య డివోర్సులు కావాలా, విడాకులు కావాలంటే తీసుకోండి అన్నటువంటి స్థితికి వస్తుంది తప్పించి ఒకరి మీద ఒకరు ఏదో కక్ష సాధింపు చర్యలు కాకుండా ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 498 ఏ కేసు, అదేవిధంగా డీవీసీ, మెయింటెనెన్స్, ఇట్లాంటి ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక 498 అంటే ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో, మామూలుగా చిన్న పోలీస్ స్టేషన్ చూసినట్లయితే రోజుకొచ్చే 10 కేసుల్లో సుమారుగా 8 కేసులు పైబడి ఇవే కేసులు ఉంటున్నాయి. వెంటనే ఒక భార్యాభర్తల భార్య వెళ్తోంది, తన ఎవరో వ్యక్తిని తీసుకెళ్ళి కోర్టు స్టేషన్లోకి వెళ్ళి నాకు మా హస్బెండ్ ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను రకంగా వరకట్న వేధింపులు చేస్తున్నాడు అని ఇబ్బంది ఇంకా వెళ్ళడం అనేది రిపీట్ అయిపోయింది. అందుకనే సుప్రీంకోర్టు కూడా కొన్ని ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఇవ్వడం కూడా జరిగింది. మార్గదర్శకాలు ఎవరు రాగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాకుండా నిజంగా ఆ సంఘటన జరిగిందా లేదా, నిజంగా ఆ తీవ్రత ఉందా లేదా, అప్పుడు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని చెప్పి అనేక సందర్భాల్లో అనేక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటీవల కాలం తగ్గింది. ఒకప్పుడు ఏముండేది 498 కేసు పెట్టంగానే ఇమీడియట్గా తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల వేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే 41A సిఆర్పిసి నోట్ ఇవ్వడం, నిజంగా జరిగిందా జరగలేదా, ఇక భర్త తరపు బంధువులు, అటు తల్లి, తండ్రి, మేనమామ, సోదరి, వాళ్ళ హస్బెండ్, ఇంకా మీరు విచిత్రం చెప్తున్న నమ్మరు, ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఆఫీసులో కారు డ్రైవర్ మీద కూడా 498 వేసిన కేసుల సందర్భాలు అనేకంగా ఉన్నాయి కోకొల్లలుగా. సో దీని మీద కొన్ని మార్గదర్శకాలు అయితే రావడం జరిగింది కిట్టి గారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 498 కేసు అనేది ఎక్కడో ఈ ఊర్లో ఉన్న వ్యక్తి మీద కాకుండా ఎక్కడో ఉన్న వ్యక్తుల మీద కూడా, మావ మీద కానీ బావమరిది మీద కానీ ఇలా రకరకాల మీద పెడుతున్నారు. అంటే ఇలా పెట్టినా కూడా 498 కేసు అనేది చెల్లుతుందా సార్?
అంటే అక్కడ ప్రాంతం ఇంత డిస్టెన్స్ అని కాదు, పెళ్లి చేసుకోవడం మహాపాపం అండి. తాలిబొట్టు కట్టడం, ఏ క్షణమైతే భర్త తాలిబొట్టు తన మెడలో కట్టేశాడో భార్యకి, ఇమ్మీడియట్గా దట్ మినిట్ ఆన్వర్డ్స్, మినిట్ నేను చెప్తున్నాను, దట్ డే కూడా కాదు, దట్ మినిట్ ఆన్వర్డ్స్ అతని మీద ఈ రకరకాల చట్టాలన్నీ కూడా ఇంపోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికోసం అంటే ఒక రోజు పెళ్లిళ్ళు కూడా నెలల పక్కన పెట్టేసండి, జస్ట్ ఒక్క రోజు జరిగిందంటే చాలు ఇమీడియట్గా వాళ్ళ మీద ఈ 498 కేసు, ఒక్క నిమిషం చాలు. అందుకే అంటారు ఏదో సందర్భంలో ఒక ఆయన చెప్పినట్టుగా, తాలిబొట్టు కట్టేటప్పుడు భార్య ఎప్పుడైతే తలదించుకుంటుందో అదే చివరిసారి, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆవిడ మరలా తలెత్తుకుని తిరుగుతుంది. కానీ భర్త అప్పటి వరకు తల ఎత్తుకుని తిరిగిన భర్త అదే లాస్ట్ టైము, ఇక రెండోసారి మరలా తల ఎత్తుకుని తిరిగే ప్రసక్తి లేదని కొన్ని సందర్భాల్లో జోకులు కూడా వేసుకుంటారు కిట్టి గారు. అంటే పెళ్ళైన తర్వాత ఈ 498 కేసులు ఇవన్నీ పక్కన పెడితే విడాకులు తీసుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే విడాకులు తీసుకున్న తర్వాత యాలిమోని కొన్ని లక్షలు అడుగుతున్నారు సార్, పర్ మంత్కి కొన్ని లక్షలు, 1 లక్ష 2 లక్షలు. మొన్న బెంగళూరులో అయితే 6 లక్షలు అడిగారు యాలిమోని. అంటే దీన్ని ఎలా చూడాలి? ఒకవేళ అలా అడిగితే చట్టం ఎలా చూస్తుంది? ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చూస్తున్న సాధారణ ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అలిమోని ఇంత అడగాలని ఎక్కడ సెక్షన్ లేదండి. ఓకే, ఇంత అమౌంట్ అడగాలని. ఇప్పుడు ఉదాహరణకి ఒక సెలబ్రిటీ ఉన్నారనుకుందాం కాసేపు, ఆయన సంవత్సర ఆదాయం చూసినట్లయితే 5 కోట్లు ఉందాం. 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఒక సెలబ్రిటీ మినిమం మెయింటెనెన్స్ 10,000 20,000 ఇస్తే సరిపోదు కదా. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో తన కుటుంబం కూడా ఆ స్థాయిలో ఉండాలని ఆశిస్తాడు, ఆ భార్య కానీ ఆ పిల్లలు కానీ. అదేవిధంగా నెల జీతగాడు ఒక 50,000 రూపాయలు లేకపోతే ₹1,00,000 శాలరీ తెచ్చుకునే వ్యక్తి ఉంటాడు. సో ₹1,00,000 శాలరీ తీసుకొచ్చిన వ్యక్తి కూడా దాని తగ్గట్టుగా ఉంటుంది. సో అల్యూమిని డిసైడ్ చేసినప్పుడు ఎలా డిసైడ్ చేస్తారంటే, అతనికి సామాజిక హోదా, సామాజిక గౌరవం ఏ స్థాయిలో ఉన్నారో దాని స్థాయిని బట్టి అల్యూమిని కానీ లేకపోతే ఇంటర్ మెయింటెనెన్స్ ఉంటుంది తప్పించి ఫిక్స్డ్గా ఇంత అమౌంట్ అడగాలి. అందుకే మీరు చెప్పినట్టుగా లాస్ట్ టైం బెంగళూరులో ఉన్నటువంటి ఆ కేసులో బివి నాగరత్న గారు, అక్కడ చీఫ్ జస్టిస్ గారు, ఆవిడ మాట్లాడుతూ 6 లక్షల రూపాయలు అడిగారు. ఆవిడ 6 lakhs రూపీస్ ఎలా ఇస్తాడు? తనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే, కాళ్ళకేసుకున్న ఖరీదైన చెప్పులు, ముఖానికి పూసుకుంటే ఖరీదైన లిప్స్టిక్లు, కలర్ఫుల్ పెర్ఫ్యూమ్స్, కలర్ఫుల్ కలర్స్, ఇవన్నీ కూడా ఆ భర్త మీద మెయింటెనెన్స్. ఇవన్నీ మీకు అవసరం అంటే అవసరం పక్కన పెట్టండి, కనీస అవసరం. ఎందుకంటే వయసులో ఉన్న 25-30 ఏళ్ళ అమ్మాయికి పెద్దగా వైద్యాలు ఖర్చులు ఉండవు, 40 ఏళ్ళ దాటి ఉండే అవకాశం ఉంటుంది, ఏదో ఎక్స్ట్రీమ్ కేసెస్లో తప్ప. కానీ మీరు అడిగిన కేసులో ఆవిడకి పెద్దగా ఖర్చు లేనప్పుడు కూడా 6 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. అంటే సందర్భానుసారంగా మారిపోతుంటాయి. సో మెయింటెనెన్స్ అల్యూమిని ఎంత ఇవ్వాలి లేకపోతే ఇంటర్ మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి అన్నది ఆ జడ్జిమెంట్ ఆ కేసుకు సంబంధించి అక్కడ కోర్టులో జడ్జి గారు డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇటు గారు, ఇప్పుడు భార్య కానీ భర్త కానీ పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకోక ముందు అక్రమ సంబంధం పెట్టుకున్నారనుకోండి, అంటే దాన్ని బేస్ చేసుకొని విడాకులు తీసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటి, పెళ్లికి ముందు ఏదైనా వివాహేతర సంబంధం ఉంటే, మరి వివాహేతర సంబంధం ఉంటే పెళ్లి చేసుకోవడానికి తప్పు కదండి. ఏదో ఒక ప్రజతో పెళ్లి చేసేసుకుంటున్నారు, దానికి ఎలా తీసుకోవాలని దానికి వేరే సెక్షన్స్ వేరేగా ఉన్నాయి. అంటే బై ఫోర్స్బుల్ మ్యారేజ్ జరిగింది అంటే కులం కావచ్చు, లేకపోతే హోదా, సామాజిక హోదా కావచ్చు, లేకపోతే ఇతరతర కారణాలతో ఎవరైనా అంటే ఇంట్లో ఉన్న పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తే, అటువంటి సందర్భాల్లో ఎఫిడవిట్ ఫైల్ చేసి నేను బలవంతంగా ఫోర్స్బుల్లీ మ్యారేజ్ జరిగింది, అటు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వారు చెప్పిన సందర్భాల్లో డివోర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా అలా కాకుండా ఇద్దరు అంగీకారంతో పరస్పర అంగీకారంతో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇతరత్ర ఏదైనా కారణాలు ఉంటే తప్పనిసరిగా డివోర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది, తీసుకోవచ్చు కూడా. అంటే ఒక భార్య భర్త విడాకులు తీసుకోవడానికి ఫిక్స్ అయ్యి లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత యాలిమనీ మాట్లాడుకున్నారు, లేకపోతే ఒక 10 లక్షలు మాట్లాడుకున్నారు అనుకోండి. 10 లక్షల్లో భర్త 5 లక్షలు ఆల్రెడీ ఇచ్చేశారు. యాలిమనీ కాకుండా కొంత డబ్బులు విడిపోవడానికి కొంత డబ్బులు మాట్లాడుకున్నారు, ఒక 10 లక్షలు మాట్లాడుకున్నారని అనుకోండి. అందులో 5 లక్షలు ఇచ్చేశారు, ఇంకొక 5 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ ఇవ్వక ముందు భార్య వెళ్ళి భర్త మీద క్రిమినల్ కేసు పెట్టచ్చా? ఒకవేళ పెడితే చెల్లుతుందా చట్టపరంగా? అంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్గా ఎటువంటి డిస్కషన్ జరిగింది అంటే, కోర్టు ముందు జరిగిందా, ఆయన బిహాఫ్ ఆఫ్ కోర్టులో జరిగిందా, అక్కడ అడ్వకేట్స్ సమక్షంలో ఈ రకమైన అల్యూమిని డిస్కషన్ ఏదైతే ఉందో మాట్లాడుకున్నారా లేదా, దానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉందా లేదా, జస్ట్ ఏదో ర్యాండమ్గా మాట్లాడేసుకున్నారా? ర్యాండమ్గా మాట్లాడుకుంటే కోర్టు ముందు వాళ్ళు మాట్లాడుకున్న డిస్కషన్ యాక్సెప్టెన్స్ ఇవ్వదు, ఎందుకంటే ఎవిడెన్స్ కావాలి కాబట్టి. ఇక అడ్వకేట్ సమక్షంలో మ్యూచువల్ కన్సల్ట్ బోత్ అడ్వకేట్స్ పార్టీస్ కూర్చొని బోత్ పార్టీస్ అటు కూర్చొని డిస్కషన్ చేసే సందర్భాల్లో అటువంటి సందర్భాలు ఉండే అవకాశం అని తప్పనిసరిగా ఉంటుంది, దీని యాక్సెప్టెన్స్ ఉంటుంది. బట్ ఎవిడెన్స్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, రవీంద్రనాథ్ గారు ఒక కాలర్ అయితే ఉన్నారు నరసాపురం నుంచి, నిర్మల గారు. నిర్మల గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్, మా భార్య భర్తల మధ్యన గొడవ జరుగుతుంది సార్ 2012 నుండి. అయితే సార్ పాపకి 2,000 ఇచ్చేవారు మనవరికి, నాకు 4,000 ఇచ్చేవారు సార్.
పాపకి ఇప్పుడు 18 అండి. అయితే 18 దాటేసినాయండి. పాపకి తీసేశారు 2,000. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ఆర్టీసీలో చేస్తాడు. ఓకే. ఇప్పుడు పాప తండ్రిని కలుసుకుంటానని అంటుందండి, కానీ వాళ్ళ డాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. పాపకు తండ్రి కావాలంటాం, మరి ఏం చేయాలో తెలియట్లేదండి మాకు. అంటే మనవర్తి ఇప్పుడు పాప మ్యారేజ్కి కూడా సిద్ధపడి ఉందండి. ఆ అమ్మాయికి ఏమి ఎలా వేసుకోవాలన్నది కేసులు మాకు ఏం తెలియట్లేదండి. దాని నిమిత్తం సార్ గారు ఏమైనా సలహా చెప్తారేమో అని అడుగుదామని చేశామండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే సార్. అమ్మా ఇప్పుడు మీరు చెప్పినటువంటి టాపిక్ ఏదైతే ఉందో, అమ్మాయి ఇప్పుడు మీరు చెప్పేది అమ్మాయే కదా, కూతురే కదా? అవును సార్. ఆ కూతురు తండ్రిని చూడాలనుకుంటుంది కానీ తండ్రి యాక్సెప్టెన్స్ ఇవ్వట్లేదు. అదే కదా సార్ తను అడిగిన క్వశ్చన్. ఇవ్వట్లేదండి. మేము ఎవరో అయితే తెలియదు అంటున్నాడండి. అమ్మా చెప్పండి. మేము ఎవరో తెలియదు అంటున్నాడండి కేసులు పెట్టినప్పటి నుండి. ఇటీవల కాలంలో ఎక్కువైపోయామ్మా. తండ్రి విషయంలో కూడా ఇక్కడ 2 విషయాలు ఉన్నాయమ్మా. కొడుకు పుట్టినట్లయితే 18 ఏళ్ల వరకు కొడుకు యొక్క మెయింటెనెన్స్ చూడాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుంది. అదే అమ్మాయి అయితే అమ్మాయికి ఉద్యోగం కానీ లేదా వ్యాపారం కానీ ఈ రెంట్లో ఏది ముందున్నా అది చూడాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి యొక్క పూర్తి బాధ్యత, ఆమెకు కావాల్సిన కనీస ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెండిచర్స్, అదేవిధంగా ఆమె స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు అన్నీ కూడా తండ్రే బేర్ చేయాలి. ఇది యాక్ట్లో కూడా క్లియర్గా ఉందమ్మా. మెయింటెనెన్స్ యాక్ట్లో పిల్లల యొక్క కంప్లీట్ మెయింటెనెన్స్ చూడాల్సిన బాధ్యత తండ్రికే ఉంటుంది. ఇక అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయిని పెళ్లి చేసేదాకా లేదా ఆ అమ్మాయి తన సొంత కాళ్ళ మీద నిలబడేదాకా ఆ పూర్తి బాధ్యత తండ్రే వహించాలి. ఇవి చట్టాలు క్లియర్గా చెప్తున్నాయమ్మా. మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్తో మాట్లాడి అతను ఒక అఫిడవిట్ ఫైల్ చేసి కోర్టులో ఫైల్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందమ్మా. కోర్టులో దీనికి సంబంధించిన యాక్ట్స్ కూడా ఉన్నాయి. అమ్మాయిని చూడాల్సిన బాధ్యత తండ్రికే ఉంటుంది. 6 నెలల క్రితం పాపకి మైనార్టీ అయిపోయిందని చెప్పి తీసేశారు సార్. అమ్మా లేదమ్మా, మైనార్టీయా మేజర్ అన్న క్వశ్చన్ అమ్మాయి విషయంలో లేదు. ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. చాలా మంది అడ్వకేట్స్ కూడా ఈ విషయం సీనియర్ అమ్మమ్మ ఇదే గుర్తుపెట్టుకోండి. చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ కూడా ఈ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అమ్మాయి విషయంలో మైనరా మేజరా అని క్వశ్చన్ లేదు. అమ్మాయి తన సొంత కాళ్ళ మీద నిలబడేదాకా, అది 21 ఏళ్ళైనా 22 ఏళ్ళైనా 23 సంవత్సరాలైనా, లేదా ఒకవేళ అమ్మాయికి మ్యారేజ్ చేసేసారనుకోండి, జాబ్ కాకుండా ఆ అమ్మాయికి మ్యారేజ్ చేశారనుకోండి, మ్యారేజ్ చేసే వరకు ఆ యొక్క బాధ్యత తండ్రి. ఇక్కడ మైనరా మేజర్ అని క్వశ్చనే లేదు. చట్టాలు స్పష్టంగా చెప్పాయమ్మా డాక్టర్ విషయంలో. సో మీరు ఆ అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి కోర్టులో వేసుకుంటే తప్పనిసరిగా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఓకే, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. బర్కత్పురం నుంచి హనుమంత్ గారు. హనుమంత్ గారు నమస్కారం అండి. ఓకే, కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. కృష్ణ గారు రెడీగా ఉన్నారు. కృష్ణ గారు నమస్కారం అండి. చెప్పండి. కృష్ణ గారు నమస్కారం అండి, చెప్పండి సమస్య ఏమిటండి? ఈ మా బాబు మరిదికి పెళ్ళయి వాళ్ళ ఆవిడ 3 సంవత్సరాలు వెళ్ళిపోయిందండి. 3 సంవత్సరాలు వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయిందండి. హలో, 3 సంవత్సరాలు అయిపోయిందండి వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయింది. కృష్ణ గారు టీవీ చూస్తున్నారా మీరు? ఒక్క నిమిషం. 3 సంవత్సరాలు అయిందండి వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయింది. కృష్ణ గారు టీవీ చూస్తున్నారా? వెళ్ళి ఆ భార్య అక్కడ ఉంది, భర్త ఇక్కడ ఉన్నాడండి. ఇప్పుడు వరకు పాప తండ్రి దగ్గర ఉంది, బాబు ఏమో కొడుకు దగ్గర ఉన్నాడండి. వీటికి కోర్టు కేసు వేసి ఏమైనా మనం వేయించుకునే అవకాశాలు ఉన్నాయండి? ఒక్క నిమిషం కృష్ణ గారు, మీరు టీవీ చూస్తున్నారా అండి? లేదండి. మీరు చెప్పింది అర్థం కావట్లేదండి, కొంచెం మళ్ళీ వివరించరా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 3 సంవత్సరాలు అయిందండి భార్య వెళ్ళిపోయి. భార్య దగ్గర పాప ఉన్నాడండి, భర్త దగ్గర పాప ఉండిపోయిందండి. ఆ పాప రావడం లేదు, ఈయన వెళ్ళడం లేదు, అలాగే ఆగిపోయిందండి. ఏ విధంగా దీన్ని మనం ప్రొసీడ్ ముందుకు వెళ్ళాలంటే? సార్ నమస్తే కృష్ణ గారు. చెప్పండి సార్. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసిలేరా? ఇప్పుడు మీ డాటర్ అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసిలేరా? లేరండి, 3 years అయిపోయిందండి. 3 years అయిపోయింది, ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. వేరే ఉంటున్నారు. ఓకే, అమ్మాయి ఎక్కడ ఉంటున్నారో అబ్బాయి ఎక్కడ ఉంటున్నారండి? అంటే సేమ్ స్టేట్, మన స్టేట్ లో ఉంటున్నారా, వేరే స్టేట్స్ లో ఉంటున్నారా? ఒక సేమ్ టెస్ట్ లో ఉంటున్నారండి, సేమ్ టెస్ట్. అటువంటి సందర్భాల్లో అమ్మాయి అయినా ఇనిషియేటివ్ తీసుకోవచ్చు. అంటే మీరు అమ్మాయి తరపున మాట్లాడుతున్నారా లేదా అబ్బాయి తరపున మాట్లాడుతున్నారా? అబ్బాయి తరపున మాట్లాడుతున్నారు. ఇమీడియట్ గా అంటే మీరు అమ్మాయిని కావాలని కోరుకుంటున్నారా, తన కాపురానికి మళ్ళీ రావాలనుకుంటున్నారా? వచ్చిన ఆవిడ ఉండకుంటుందండి. మెంటల్ టార్చర్, అత్తగారికి టార్చర్ పెట్టడం, భర్తకి టార్చర్ పెట్టడం. ఇంతకు ముందు ఆవిడ చనిపోయినారండి. చనిపోతే ఈ కుర్రోడు కూడా బాగా భయపడుతున్నాడండి. దీనికి 2 కారణాలు కృష్ణ గారు. కృష్ణ గారు కదా మీ పేరు?
అవునండి, చెప్పండి. సార్ దీనికి రెండుగా మనం ఒక రిజల్ట్ తీసుకోవచ్చండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్సీఆర్ పిటిషన్ అని ఒకటి ఉంటుందండి. ఆర్సీఆర్ రిస్ట్రిక్షన్ ఆఫ్ ద కాంజుగల్ రైట్స్ అని ఒక పిటిషన్ ఉంటుంది. ఆ పిటిషన్ని మీరు కోర్టులో వేసుకుంటే అమ్మాయిని మరలా కాపురానికి రమ్మనమని చెప్పే పిటిషన్ అండి ఇది. ఆ అమ్మాయి వస్తుందా రాదా ఏమిటన్నది ఆ అమ్మాయి కోర్టుకి రిజల్ట్ చెప్పాల్సి వస్తుంది. ఆ అమ్మాయి రావాలా వద్దన్న విషయం అమ్మాయి కోర్టుకి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ కోర్టుకి ఇన్ఫార్మ్ చేసి అంటే కంటిన్యూషన్ చేస్తానా మ్యారిటల్ స్టేటస్ లేదన్నది ఆ అమ్మాయి మరలా కోర్టుకి ఇన్ఫార్మ్ చేయాలి. లేదండి ఇది లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది ఆర్సీఆర్ అనుకునే సందర్భంలో ఇమీడియట్గా మీరు డివోర్స్ పిటిషన్ మీరు ఫైల్ చేసుకుంటే మీకు డివోర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ డివోర్స్కి మాత్రం మీ మ్యారేజ్ ఫొటోస్, అదేవిధంగా మీ ఆధార్ కార్డ్స్, ఆ మ్యారేజ్ సంబంధించినటువంటి మీ పెళ్లి ఫోటోలు, ముఖ్యంగా సప్తపదులు నడిచిన ఫోటోలు, అదేవిధంగా మాంగళ్య ధారణ చేసిన ఫోటోలు, జీలకర్ర బెల్లం పెడితే ఏ సంప్రదాయం అయితే ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి ఫోటోస్ మీరు అటాచ్ చేస్తే మీరు డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. బట్ నా సలహా మాత్రం బిఫోర్ డివోర్స్ పిటిషన్ మీరు ఆర్సీఆర్ పిటిషన్ వేసుకుంటే తప్పనిసరిగా మీకు వాళ్ళ కోర్టుకి ఏదో ఒక ఆన్సర్ చెప్తారు. దాని తర్వాత మీరు ఏం చేయాలన్నది మీ అడ్వకేట్ని మీరు అప్రోచ్ అయితే మాట్లాడే అవకాశం ఉంటుందండి.